ప్రతిభ ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మరీ పట్టం కట్టడంలో తెలుగు వారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించే వారిని సైతం పట్టుకొచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూ ఉంటారు మన వాళ్ళు. నటి నిత్యా మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న తెలుగు భాషను నచ్చి మెచ్చి నటించడంతోనే కాదు, తన గలంతోనూ ఆకట్టుకుంది. 1988 ఏప్రిల్ 5న బెంగళూరులో పుట్టిన నిత్యా మీనన్ మాతృభాష మలయాళం. చిన్నతనం నుంచి అన్నింటా చురుగ్గా ఉండే నిత్యా మీనన్ బాల్యంలోనే ది మంకీ హ్యూ న్యూ టూ మచ్ అనే ఆంగ్ల చిత్రంలో ప్రముఖ నటి టబూకు చెల్లెలుగా నటించింది. కన్నడ మలయాళ భాషలో నటిస్తున్న సమయంలోనే ఆమె నటనను చూసి మురిసిపోయింది దర్శకురాలు నందిని రెడ్డి. తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం అలా మొదలైందితోనే నిత్యా మీనన్ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందిని రెడ్డి. ఆ తర్వాత నుంచి తన టాలెంట్తో తెలుగు వారిని ఇట్టే కట్టిపడేసింది నిత్య. అలా మొదలైంది చిత్రంలోనే నిత్యా మీనన్ 2 పాటలు పాడేసి అబ్బురపరిచింది. కళ్యాణి మాలిక్ స్వర కల్పనలో ఏదో అనుకుంటే అమ్మమ్మో అమ్మో అంటూ సాగే పాటలను పాడి నిత్య గాయనిగాను పరవశింపజేసింది. ముద్దుగా బొద్దుగా ఉంటూ చూపరులను ఇట్టే ఆకట్టుకునే రూపంతో నిత్య తెలుగువారికి దగ్గరైంది. హీరో నానికి అలా మొదలైందితో కలిసి వచ్చింది నిత్యా మీనన్. ఇక సక్సెస్ కోసం చెకోరో పక్షుల హీరో నితిన్ ఎదురు చూస్తున్న సమయంలో ఇష్క్, గుండెజారి గల్లంతైందే చిత్రాల్లో నటించి అతనికి విజయ నాయికగా మారింది నిత్య. అంతేనా, ఆ 2 సినిమాల్లోనూ గాయనిగా అలరించింది. ఇష్క్లో నిత్య నోట పలికిన ప్రియా ప్రియా పాట ఇప్పటికీ కుర్రకారును కవ్విస్తూనే ఉంది. ఇక తూ హీ హే రే అంటూ పాట పాడి గుండెజారి గల్లంతైందేలోనూ మరిపించింది. తాను నటించిన 2400 డేస్ ఆఫ్ లవ్, మాలిని 22 వంటి డబ్బింగ్ చిత్రాలతోనూ తెలుగు పాటలు పాడి అలరించింది నిత్యా మీనన్. ఇప్పటికీ తన దరికి చేరిన తెలుగు సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపిస్తూనే ఉంది నిత్య. స్కైలాబ్ తెలుగు చిత్ర నిర్మాణంలో నిత్యా మీనన్ పాలు పంచుకుంది. ఇక గత ఏడాది శ్రీమతి కుమారి సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మరెన్నో చిత్రాలు చేయాలని మా సంతోషం టీం కోరుకుంటూ నిత్యా మీనన్కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.